రెడీగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ పై అమెరికా దాడి చేసింది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధంలోకి అమెరికా ఎంట్రీ ఇచ్చింది. 3 అణు కేంద్రాలపై అమెరికా బాంబు దాడి చేసిందని ట్రంప్ వెల్లడించారు. ఈ క్రమంలో అమెరికా వారియర్స్ కు ట్రంప్ అభినందనలు తెలిపారు. ఇలా చేయగలిగే సైన్యం ప్రపంచంలో మరొకటి లేదని, ఇక శాంతి సమయం ఆసన్నమైందని ట్రంప్ అన్నారు. అన్ని విమానాలు సురక్షితంగా ఉన్నాయని ప్రకటించారు. రెడీగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ పై అమెరికా దాడి చేసింది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధంలోకి అమెరికా ఎంట్రీ ఇచ్చింది. 3 అణు కేంద్రాలపై అమెరికా బాంబు దాడి చేసిందని ట్రంప్ వెల్లడించారు. ఈ క్రమంలో అమెరికా వారియర్స్ కు ట్రంప్ అభినందనలు తెలిపారు. ఇలా చేయగలిగే సైన్యం ప్రపంచంలో మరొకటి లేదని, ఇక శాంతి సమయం ఆసన్నమైందని ట్రంప్ అన్నారు. అన్ని విమానాలు సురక్షితంగా ఉన్నాయని ప్రకటించారు. నేడు తెలంగాణ కేబినెట్ భేటీ సమావేశం కానుంది. బనకచెర్లపై మంత్రులు చర్చించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఢిల్లీ పర్యటనలో బనకచెర్లకు తెలంగాణ వ్యతిరేకమని సీఎం రేవంత్ రెడ్డి ఉత్తమ్ కేంద్రానికి చెప్పారు. ప్రాజెక్టుపై ఏపీతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని రేవంత్ అన్నారు. కేబినెట్లో చర్చించిన తర్వాత ఏసీపీని చర్చకు పిలుస్తామని సీఎం వెల్లడించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు తెలంగాణ కేబినెట్ భేటీ సమావేశం కానుంది. బనకచెర్లపై మంత్రులు చర్చించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఢిల్లీ పర్యటనలో బనకచెర్లకు తెలంగాణ వ్యతిరేకమని సీఎం రేవంత్ రెడ్డి ఉత్తమ్ కేంద్రానికి చెప్పారు. ప్రాజెక్టుపై ఏపీతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని రేవంత్ అన్నారు. కేబినెట్లో చర్చించిన తర్వాత ఏపీని చర్చకు పిలుస్తామని సీఎం వెల్లడించారు. హైదరాబాద్లోని సంతోష్ నగర్ ట్రాఫిక్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఐఎస్ సదన్ చౌరస్తాలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ స్పెషల్ డ్రైవ్లో భాగంగా పాఠశాల వ్యాన్లు, బస్సులు, ఆటో రిక్షాలను ప్రధానంగా తనిఖీ చేశారు. పాఠశాల రవాణా వాహనాలపై తగిన మత్తులో డ్రైవింగ్ను నిరోధించేందుకు విద్యార్థుల భద్రత కోసం ఈ తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. బాధ్యతాయుతమైన డ్రైవింగ్ను ప్రతి ఒక్కరూ పాటించాల్సిన అవసరం ఉందని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ ఆసిఫ్ తెలిపారు.
తన మీద అక్రమ కేసులు పెడితే AK-47 గన్ల మారుతానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. వరంగల్ కోర్టులో కౌశిక్ రెడ్డికి ఊరట లభించింది. గ్రానైట్ వ్యాపారి మనోజ్ను బెదిరించిన కేసులో కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. శంషాబాద్ ఎయిర్పోర్టులో సుబేదారి పోలీసులు ఎమ్మెల్యేను అరెస్టు చేసి వరంగల్ తరలించారు. అక్కడ MGM ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో ఇరువురి వాదనలు విన్న జడ్జి కౌశిక్ రెడ్డికి బెయిల్ ఇచ్చారు. కోర్టు నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న నాయకుల స్కాములన్నీ ఆధారాలతో బయట పెడతా అని హెచ్చరించారు. నాయకత్వంలో ఖచ్చితంగా మీరు ఎన్ని అక్రమ కేసులు మా మీద పెట్టి నన్ను జైలు పంపాలనుకున్నావు అని ఎన్నిసార్లు అనుకున్నా ఖచ్చితంగా మేము నువ్వు కేసులు పెట్టినంత మాత్రాన భయపడేది ఉండదు. ఇంకా రెట్టింపు, ఇంకా కౌశిక్ రెడ్డి నువ్వు ఎన్ని కేసులు పెడితే కౌశిక్ రెడ్డి మీద అంత AK-47 అయితే గుర్తుపెట్టుకో మిస్టర్ రేవంత్ రెడ్డి. నీ కేసులకి భయపడేటువంటి లేదని తెలియజేస్తా ఉన్నా. ఇంకా ఎక్స్టార్షన్ అని పెట్టిండు. ఎక్స్టార్షన్ అంటే ఏంటిది? ఇలా రేవంత్ రెడ్డి గారు కాంట్రాక్టర్ల దగ్గర 20% కమిషన్ తీసుకుంటుంది. ఎక్స్టార్షన్. ఇలా వరంగల్ జిల్లాలో సీతక్క గారు ములుగులో ఉష్కె దందా చేసి కాంట్రాక్టర్లను బెదిరించి పైసలు వసూలు చేస్తుంది. ఎక్స్టార్షన్. ఇవాళ కడియం శ్రీహరి గారు పేదల భూములు బెదిరించి గుంజుకుంటున్నాడు. నువ్వు కేసులు పెట్టినంత మాత్రాన భయపడేది ఉండదు. ఇంకా రెట్టింపు, ఇంకా కౌశిక్ రెడ్డి నువ్వు ఎన్ని కేసులు పెడితే కౌశిక్ రెడ్డి మీద అంత AK-47 అయితే గుర్తుపెట్టుకో మిస్టర్ రేవంత్ రెడ్డి. నీ కేసులకి భయపడేటువంటి లేదని తెలియజేస్తా ఉన్నా. ఇంకా ఎక్స్టార్షన్ అని పెట్టిండు. ఎక్స్టార్షన్. మామిడి రేట్లు భారీగా పతనం అవడంతో చిత్తూరు జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. సంవత్సరం పాటు పండించిన పంట చెట్ల నుంచి నేలరాలిపోతుందని వాపోతున్నారు. మామిడిని కొనుగోలు చేయాల్సిన వ్యాపారస్తులు కుంటి సాకులు చెబుతున్నారని, గుజ్జు పరిశ్రమల యాజమానులు కొందరు మాత్రమే స్పందిస్తున్నారని చెబుతున్నారు. ఈ క్రమంలో మామిడి రైతులకు జిల్లా జాయింట్ కలెక్టర్ ధైర్యాన్నిచ్చారు. జిల్లాలో మామిడి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జాయింట్ కలెక్టర్ చివరి మామిడి పండు వరకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామంటున్న జాయింట్ కలెక్టర్ విద్యాధరితో మా బ్యూరో చీఫ్ గోపినాథ్ ఫేస్ టు ఫేస్. చిత్తూరు జిల్లాలో మామిడి రైతులకు సంబంధించి ఇప్పటికే కూడా కొన్ని ఇష్యూస్ ఉన్న నేపథ్యంలో కంపెనీల వద్దన ఇప్పటికే కలెక్టర్ ఆదేశాల ప్రకారం ప్రభుత్వ యంత్రాంగం పెద్ద ఎత్తున తిరుగుతూ కూడా రైతులకు ఇబ్బందులు లేకుండా కూడా అంటే కృషి చేస్తున్నారు. మరి జేసీ గారు, చిత్తూరు జేసీ గారు మేడం గారు ఉన్నారు మనతో. మేడం చెప్పండి, ఏం సమస్యలు ఎట్లా ఉన్నాయి, ఇక్కడ ఎట్లా పరిష్కారం అయ్యే అవకాశం? ఈరోజు ప్రతిదినం మనం యూనిట్స్ ఇన్స్పెక్షన్లో భాగంగా నవ్య యూనిట్స్కి ఐరాల మండలంలో ఉన్న యూనిట్కి రావడం జరిగింది. సో ఈ యూనిట్కి వచ్చినప్పుడు ఏం తెలిసిందంటే 28 వరకు ఇక్కడ యూనిట్ వాళ్ళు పక్కాగా టోకన్స్ అన్ని ఇవ్వడం జరిగింది. టోకన్స్ ఇవ్వడమే కాకుండా సీరియల్ నెంబర్స్ కూడా ప్రాపర్గా ఇచ్చి ఉన్నారు. ఈ దగ్గర గ్రామాల్లో ఉన్న ఫార్మర్స్కి ప్రయారిటీ ఇస్తూ మిగిలిన ఫార్మర్స్ని కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా ప్రాపర్గా టోకన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఒక ఇన్స్ట్రక్షన్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి అన్ని యూనిట్స్కి ఏమి ఇవ్వడం జరిగింది అంటే ట్రాక్టర్లు ఓకే ఎలాగో వస్తారు, వాళ్ళు టోకన్స్ తీసుకుంటారు. ఇంకా సన్నకారు రైతులైనటువంటి వాళ్ళు ఆటోల్లో 1 టన్ను 2 టన్ను అవి కూడా తీసుకొని వస్తారు. వాటికి కూడా ప్రయారిటీ ఇచ్చి వెంటనే ప్రాసెసింగ్కి తీసుకోమని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అది ఇక్కడ వీళ్ళు ఫాలో అవుతూ ఉన్నారు. సో రైతులకి చెప్పేది ఏమి అంటే ప్రాసెసింగ్ యూనిట్స్ అన్నీ కూడా ఈ మంత్ ఎండ్, నెక్స్ట్ మంత్ ఎండ్ ఆగస్టు 1st వారం వరకు మనకి అన్ని యూనిట్స్ ఉంటాయి. సబ్సిడీ కూడా సీజన్ అయిపోయేంత వరకు ఉంటుంది. ఎవరు ఎటువంటి ఆందోళన గురి అవ్వాల్సిన అవసరం లేదు. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎక్కడెక్కడ ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో వెంటనే ఐడెంటిఫై చేసి సాల్వ్ చేసే విధంగానే స్టెప్స్ తీసుకుంటూ ఉన్నాము. ఏదైనా ఇష్యూస్ ఉంటే కూడా మనము కలెక్టరేట్లో ఒక కాల్ సెంటర్ పెట్టి ఉన్నాము. రైతులు ఏ రైతైనా అవ్వచ్చు, చిత్తూరు జిల్లాలోనే ఏ రైతైనా అవ్వచ్చు, ఫోన్ చేసి ఇష్యూ మనకు తెలిపినట్లయితే వెంటనే వాళ్ళ యొక్క గ్రీవెన్స్ని మనము అడ్రస్ చేయడానికి స్టెప్స్ తీసుకుంటాం. రైతులు అంటే భయపడుతున్నారు, అంటే ఇప్పటికే పంట నష్టపోతుంది, వర్షాలు వచ్చే అవకాశం అయితే ఉంది అని భయపడుతున్నారు. వాళ్ళకందరికీ ఏం చెప్తారు? ఇంకా ప్రాసెస్ అనేది చాలా టైం ఉంది కాబట్టి ఓపికగా ఉండి, అంటే కంపెనీ యజమానులు కూడా ఏం చెప్తున్నారంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఇక్కడికి వచ్చిన తర్వాత రకరకాలుగా ప్రెజర్ చేస్తున్నారు, అందరూ కోఆపరేట్ చేస్తే ఎవరికి ఇబ్బంది లేకుండా దీన్ని పూర్తి స్థాయిలో మనం విజయవంతం చేయగలుగుతాము. ప్రభుత్వ యంత్రాంగం ఒకవైపు, కంపెనీలు, రైతులు అందరూ కలిసికట్టే చేయాలంటున్నారు. ఏం చెప్తారు రైతులకు సంబంధించి? సో యూనిట్స్ నుంచి మనము సహకారం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అండ్ అది ఎన్ఫోర్స్ కూడా చేస్తున్నాము ఎక్కడెక్కడైతే ఇబ్బందిగా ఉంటుందో. సో మీ అందరికీ తెలిసిందే ఈ సంవత్సరం మనకి క్రాప్ అనేది 3 రెట్లు ఎక్కువ వచ్చింది.
మామూలుగా వచ్చేదానికంటే 3 రెట్లు ఎక్కువ వచ్చింది. సో హార్వెస్టింగ్ అనేది చాలా ఎక్కువ మోతాదులోనే జరుగుతుంది. అయినప్పటికీ కూడా కొద్దిగా మనము సంయమనం పాటించి, ఎలాగో మనకు రాష్ట్ర ప్రభుత్వము సబ్సిడీ కూడా అనౌన్స్ చేసి ఉన్నారు కాబట్టి కొంచెం సంయమనం పాటించి మనం విడతల వారీగా హార్వెస్ట్ చేసుకోగలిగితే ఇక్కడ కూడా మనము లాస్ అనేది తగ్గించుకుంటూ, ఇటు మ్యాంగో మొత్తాన్ని మనము ప్రాసెసింగ్ సైడ్ లాస్ తగ్గించుకుంటూ మనము తీసుకెళ్ళడానికి ఉపయోగంగా ఉంటుంది. అండ్ మనకి ఇంకొక మెయిన్ ఇష్యూ ఏమి చూస్తున్నాము అంటే క్రాప్ అనేది మనకి డ్రాప్ అనేది కూడా ఉంటుంది. సో డ్రాప్ మనకి మేబీ జూలై ఎండ్కి ఇంకా ఇంక్రీస్ అవ్వచ్చు. సో ఆ లోపుగానే మనం ప్రాసెసింగ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ నెక్స్ట్ 2-3 డేసెస్లో ఒక 2-3 కొత్త యూనిట్స్ కూడా ఓపెన్ చేయించడం జరుగుతుంది. సో దట్ పర్ డే ప్రాసెసింగ్ కెపాసిటీ అనేది మనం పెంచుకుంటే, సో దట్ నెక్స్ట్ 30 డేస్లోనే మ్యాక్సిమం ఫ్రూట్ మనం డిస్పోజ్ చేయడానికి ఉపయోగం ఉంటుంది అనేసి ఆ విధంగా కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ స్టెప్స్ తీసుకుంటాం. సో మొత్తం మీద అంటే రైతులకు సంబంధించి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎంత వీలైతే అంత తొందరగా కంపెనీలతో కూడా మాట్లాడుతున్నాం. ఎప్పటికప్పుడు ప్రాసెసింగ్ యూనిట్లతో మాట్లాడి ఎప్పటికప్పుడు వెహికల్స్ని లోపలికి తీసుకోవడం, దాని తర్వాత అన్లోడ్ చేసే ప్రయత్నానికి ముమ్మరం చేస్తున్నామంటున్నారు. రేపు సండే, ఎల్లుండి మండే నుంచి కూడా మరికొన్ని చర్యలు కూడా తీసుకునే అవకాశం అవుతుంది. ఇప్పటికే చిత్తూరు కలెక్టర్ అంటే బయట ప్రాంతాల నుంచి కూడా కొన్ని వెహికల్స్ని తెప్పించి, అదేవిధంగా వ్యాపారస్తులతో కూడా మాట్లాడి, అదేవిధంగానే ప్రాసెసింగ్ యూనిట్ల వారితో కూడా మాట్లాడి మరింత ప్రోడక్ట్ ఎక్కువగా పెంచే విధంగా కూడా చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆయన చెప్పారు. కాబట్టి చూద్దాం, మరి జేసీ గారు కూడా అదే చెప్తున్నారు. అంటే ఆల్రెడీ కంపెనీల వద్ద తిరుగుతున్నాం కాబట్టి రైతుల ఆందోళన అయితే వాస్తవంగా ఉంది. ఎందుకంటే 2-3 రోజుల నుంచి కూడా వెహికల్స్ అన్నింటిని కూడా బయట పెట్టుకొని ఇబ్బందులు పెడుతున్నారు. అనారోగ్య కారణాలు ఉంటాయి, ఇట్లా రకరకాల సమస్యలు ఉంటాయి. మరి వీళ్ళందరినీ కూడా అంటే ఏదో ఒక రకంగా ప్రయత్నం చేసి కంపెనీలతో వాళ్ళతో మాట్లాడి ప్రయత్నం చేస్తున్నాము. కానీ దీంట్లో ఒకరికిద్దరికి నష్టం జరిగినా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా అందరినీ కూడా సంతృప్తిపరిచే ప్రయత్నం చేస్తున్నాం. వచ్చే నెల అంటే దాదాపు ఈ నెల లాస్ట్ వరకు, వచ్చే నెల వరకు కూడా ఈ ప్రయత్నం అనేది కొనసాగుతూనే ఉంటుందంటూ కూడా కలెక్టర్ చెప్తుంది, జేసీ గారు చెప్తున్నారు.